బాలుండి రూమ్ గురించి చెప్తూ ఉంటాడు. దాంట్లో ఉండాలి ఈ బిజినెస్ మ్యాన్ పార్లర్ ఒకటి ఉండాలని చెప్తూ ఉన్నాడు అని చెప్తాడు. అక్కడున్న రవి చూస్తూ ఉండి అలానే చూస్తూ ఉంటారు. అక్కడున్న మనోజ్ ఉండే కోపంలో బాలు వైపు చూస్తూ ఉంటాడు. రోహిణి కూడా బాలు వైపు చూసుకుంటుంది. అక్కడున్న శృతి ఉండి రూమ్ కోసం గొడవ, ఈ ఇంట్లో రూమ్ కోసమైనా గొడవనే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి రూమ్ గోల పక్కన పెట్టు, ఈ ఇంట్లో మీనని మనుషులా చూడట్లేదు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న శృతి రవి ఒకరికొకరు చూసుకుంటారు. అక్కడున్న బాలు ఉండి జ్వరం వేసి కూడా గదిలో నుంచి బర్ర లాక్కొని వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి శృతి ఒకసారి షాక్ అయిపోతే అక్కడున్న ప్రభావితాలన్నీ చూపిస్తుంటే బాలు వైపు అక్కడున్న మీనా ఉండి బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న సీతం గారు ఏం మాట్లాడకుండా ఊరికైపోతాడు. అమ్మేనా అలాంటి పని అమ్మ తప్పితే ఈ ఇంట్లో ఎవరు చేశారో దారుణంగా అనేసి చెప్తూ ఉంటారు. ఆ మాటకి ప్రభావితుండి అనండి అనండి, అందరు నన్నే అనండి, వీళ్ళు మనోజ్ గదిలో పనుకోవాలని ఇదంతా నాటకం ఆడుతున్నారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి అలానే వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. బాలు ఏమనుకుంటూ ఊరికైపోతాడు. ప్రభావితుండి దానికి జ్వరం వచ్చిందని రూమ్లోకి వెళ్ళి పనుకోమని చెప్పి పంపించాడు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం నుండి నార్మల్ అని చెప్తూ ఉంటాడు. ప్రభావతి సత్యం వైపు చూసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నవి, మీనాకి జ్వరం లేకుంటే ఈ టైంకి ఎందుకు పనుకుంటుంది? మీనా బాధపడుతూ ఉంటుంది. జ్వరం లేకుంటే వాడు వెళ్ళి ఎందుకు టాబ్లెట్ తెస్తాడే అని తిడుతూ ఉంటారు సత్యం గారు. అక్కడున్న శృతి ఉండి ఈ వీక్ అంతా బాలు మీననే కదా గది వాడుకోవాల్సింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహన్ నుండి గది వాడుకో కాదు, అదే పైపుటాలక నైట్ మాత్రమే ఇవ్వాలని చెప్పింది అని అంటారు. అక్కడున్న రవి ఉండి వీటిని నైట్ అంటారు కదా వదిన, మీ మలేషియాలోనా చీకటి పడ్డాక డే అంటారేమో వదిన. రోహిణి మాటలు కూడా ఊరికైపోతుంది. అక్కడ మనోజ్ ఉండి రవి వైపు చూస్తూ ఉంటాడు. మీరు ఇండియాలోనే కదా ఉండేది, నైట్ టైమే కదా పనుకునేది అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి ఏ మాట్లాడకుండా ఊరికైపోతారు. అక్కడున్న మీనా ఉండి వదిలేయండి, వినడానికి ఏదోలో ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావితుండి అబ్బబ్బబ్బబ్బ అంత చేసి ఏం తెలియకుండా వదిలేయమంటున్నావా అని అంటది. అక్కడున్న బాలు ఉండి వాళ్ళ అమ్మ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అందరు నా మీద ఉసుగొల్పి నువ్వు ఏం తెలియకుండా నిలబడ్డావు కదా అని అంటది. ఆ మాటకి మీనా ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటది. ఆ మాటకి ప్రభావితం ఏమనుకుంటూ ఊరికి తల దించుకొస్తుంది. ఆరోగ్యం బాగలేదని చెప్పాను, జ్వరం వచ్చిందని చెప్పాను. అక్కడున్న బాలు ఉండి అలానే వింటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు కూడా మీనా వైపు చూస్తూ ఉంటాడు. సరే నాది తప్పైంది క్షమించండి అని చెప్పాను, అయినా పశువుకి పగ్గాలేసి ఈడుకొచ్చినట్లు ఈడ్చుకొచ్చారు మీరు. మనోజుండ మీనా వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న రవి శృతి కూడా చూస్తూ ఉంటారు. అయినా సరే నేను నోరు మెదపలేదు, మా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడారు మీరు, ఇంకా నన్నే అంటున్నారా మీరు, ఇది మీకు న్యాయమే అనిపిస్తుందా? ప్రభావితం ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడున్న బాలు ఉండి నేను వచ్చేంత లోపల అంతా మనోజ్ని పెట్టుకొని అక్కడ సోఫా దగ్గర అంతా తిప్పి చూపిస్తాడు. బాలు ఉండి సత్యం గారికి మీనని ఇలా ఏడ్కొచ్చింది నాన్న అని చెప్తాడు. అక్కడున్న రవి ఉండి ఏంటనే అని చెప్తుంటాడు. ఆ మాటకి మళ్ళీ ఇంకోసారి తిప్పి చూపిస్తాడు. ఇలా ఇచ్చుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఏమంటూ కూడా అలానే వింటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి రే నీలాగా నేను కారు తోకాను కాదు, నేను బిజినెస్ మ్యాన్ని అని అంటాడు. ఆ మాటకి బాలుకి కోపం వస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి చాలా అందిసిపోయినరా అని అంటాడు. అక్కడున్న రవి ఉండి కూలీలాగా సోఫాలో టేబుల్ మోస్తున్నావా అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి అవే మొయ్యాలా, బిజినెస్నే మోస్తున్నాను అని అంటాడు. ఆ మాటకి రవి ఉండి 2 రోజులకి అలసిపోయావా అని అంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఏమాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి ఇది చాలా టూ మచ్గా ఉంది అని అంటాడు. ఆ మాటకి రోహిణి నుండి నెక్స్ట్ వీక్ మీ వంతు వస్తుంది, అప్పుడు మీరు రూమ్ ఇవ్వాలంటే అప్పుడు మీకు అర్థమవుతుంది అని అంటుంది. అప్పుడు శృతి ఉండి అప్పుడు నీలాగా చిల్లీగా చీప్గా నేనెందుకు బిహేవ్ చేస్తాను అని అంటుంది. ఆ మాటకి రోహిణి నుండి అలానే శృతి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ కూడా చూస్తూ ఉంటాడు శృతి వైపు. మీనా కరువుమిచ్చి ఆ వీక్ అంతా రవిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళి ఉంటానని చెప్తుంది. ఆ మాటకి రోహిణి నుండి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటాం. మనోజ్ కూడా షాక్ అయిపోతాడు ఆ మాటకి. అక్కడున్న సత్యం గారు కూడా శృతి వైపు చూస్తుంటారు. అక్కడున్న మీనా కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావితుండి
ఏంటి అని అంటుంది. ఆ మాటకి శృతి ఉండి, ఇలాంటివన్నీ మీరు కరెక్ట్గా వింటారే, మళ్ళీ చెప్పాలా అని అంటుంది. మా టర్న్ వచ్చినప్పుడు బాలుకు మీనాకి మా గది ఇచ్చి, నేను రవి మా పుట్టింటికి వెళదాం అనుకున్నానంటీ అని చెప్తుంది. ప్రభావితుండి, ఏంట్రా అప్పుడే ఇంత ఆలోచించేసి అప్పుడే ఉండిపోయినారా అని అంటుంది. రవి ఉండి, నాకేం తెలుసు శృతి ఇలాంటి ఐడియా పెట్టుకొని ఉంటుందని, నాకు తెలియదు, ఇప్పుడే తెలుసు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి, డబ్బుడమ్మ కరెక్ట్గా చెప్పింది, లేకుంటే అందరు నీలాగా అని చెప్పి మనోజ్ మళ్ళీ ఇంకొకసారి తిప్పి పిలుచుకుని చక్కడి పడేస్తాడు. సత్యం గారు ఉండి, ఆగారంటారా అని చెప్తున్నాడు. ప్రభావతి, మీనా నువ్వు కలిపి మా గదిలో పనుకోండి అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి మీనా వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి కూడా వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి, నేను అప్పుడు మనోజ్ ఉండి, నాకు కూడా రూమ్ కావాలి అని అంటాడు. కానీ అని సత్యం గారు అంటారు. నువ్వు బాలు కలిపి నా దగ్గర పనుకోండి అని చెప్తాడు. అప్పుడు రోహిణి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న సత్యం గారు ఉండి, నువ్వు రోహిణి మీనా ముగ్గురు కలిపి గదిలో పనుకోండి అని చెప్తాడు. అక్కడున్న ప్రభావతి ఉండి, నేను దీంతోనా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి ఏమనుకుంటూ ఊరికే తలకాయ దింపడుతుంది. నోరు మూసుకొని పనుకో, లేకుంటే రూమ్లో రోహిణి మీనా పనుకుంటారు, నువ్వు బయట వచ్చి పనుకో అని అంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి, అక్కర్లేదు, ఇచ్చరుగా పెద్ద తీర్పు అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి, మీనా ఏమని తిని టాబ్లెట్ వేసుకో అని చెప్పాడు. అక్కడున్న ప్రభావతికి, నువ్వు ఇంకొకసారి అని చెప్పి మనం చేపెట్టుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పి అక్కడ పరేస్తాడు. అక్కడ ఇలా ఇచ్చుకొచ్చామంటే ఇంకోసారి ఊరుకునేది లేదని అని చెప్పి మీనా చేయి పెట్టుకొని పైకి వెళుతూ ఉంటాడు బాలు. అక్కడున్న ప్రభావతి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ప్రభావతి ఉంది బెడ్ మీద కూర్చోండి. అక్కడున్న మీనా ఉండి బాటిల్ పెట్టి రగ్గు తీసుకుని వెళుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి, తయారైనావు అప్పుడే అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి, అప్పుడే అంటే అని చెప్పేది, వంటగదిలోనూ సామాన్యాన్ని కడిగావా అని చెప్తున్నాను. అక్కడున్న మీనా ఉండి, పాతకాలంలో ఫిల్మ్లో సూర్యకథలో మాట్లాడకండి అని చెప్తారు. ఆ మాటకి ప్రభావతి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అంట్లు తోము, బట్టలు ఉతుకు, ఒకరు చెప్పుకోకపోని నేను చేసుకోపోతాను అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి, తోమేనని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదే అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి, మీరు కూడా తోమేశారని ఒక్క మాట అడిగితే అయిపోతుంది కదా అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది మీనా వైపు. అప్పుడే తయారయ్యావా అని అంటే, అర్థమేం అత్తయ్య అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి, ఇప్పుడేంటి నువ్వు వచ్చి నా పక్కలో పనుకుంటావా అని అంటుంది. మీనా ఉండి, అంత అదృష్టం నాకెందుకులేండి, నేను కింద చేప వేసుకుని పనుకుంటానని చెప్పి వెళ్ళి అలమార్లో ఉన్న చేప దిండు తీసుకుని వచ్చి పరుస్తూ ఉంటుంది. ప్రభావతి ఉండి, ఎందుకు నీ మొగుడు వచ్చి నా మీద ఎగరడానికి అని అంటుంది. ఆ మాటకి మీనా ఉండి, అది మీరు చూసుకోండి అని చెప్పి మీనా పనుకొనిస్తుంది. అక్కడున్న ప్రభావతి మీనా వైపు అలానే చేస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు తలుపు వేసి దగ్గరికి అక్కడ వెళ్తూ ఉంటాడు. మనోజ్ ఉండి మాట్లాడేస్తాడు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ పనుకుంటావా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి, అవునరా అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ బాలు వైపు అలానే చూస్తూ ఉంటాడు. నీ పక్కలో పనుకుంటా నీ చెవికి వచ్చి భయంకర గురక పెడతా, ఇద్దరిని ఎవరినో గుద్దినట్లు నిన్ను డిషన్ అని గుద్దుతా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి, రే అని అంటాడు. ముఖం చూడు, నాన్నైతే నిన్ను కన్నాడు కాబట్టి గుడి ముందు అడుగు తిన్నవాడు పక్కన పడుకుంటూ కూడా పని పెట్టుకుంటాడు. అక్కడున్న సత్యంలో బాలు అని చెప్పి, నాకెందుకు కర్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి దిండు దుప్పటి తెస్తూ ఉంటాడు. కింద పరుస్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి, అమ్మయ్య కింద పడుకుంటున్నావా అని చెప్తాడు. ఇది నాకు కదరా నీకే అని చెప్తూ ఉంటాడు బాలు. అక్కడున్న మనోజ్ షాక్ అయిపోతాడు. ఆ మాట విన్నాక రోహిణి వాళ్ళ ముందు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ చేసి ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసినా ఏంటి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి, నీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి, చింటూకి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి,
ఎవరో బండి మీద వచ్చి యాక్షన్ చేసేసినారు అని చెప్పి ఉంటుంది. ఆ మాటకి రోహిణి నుండి షాక్ అయిపోతుంది. కంటికి దెబ్బ తగిలింది అని చెప్తుంది. అక్కడున్న రోహిణి నుండి నేను వెంటనే వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి ఈ హాస్పిటల్కు బాలు మీనా కూడా ఉన్నారు ఇక్కడే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రోహిణి నుండి షాక్ అయిపోతుంది. బాలు మీనా వెళ్ళినాక నేను ఫోన్ చేస్తానని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది లోపలికి. అక్కడున్న మీనా బాలు చూస్తారు రోహిణిని. అక్కడున్న రోహిణి కూడా బాలు మీనాని చూస్తూ ఉంటారు. మీనా ఉండి రోహిణికి నువ్వేమి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి ఏమంటూ ఊరికైపోతుంది. అక్కడున్న బాలు ఉండి ఎవరో ఏంటో తెలియకుండా ఎంతో కంగారు పడుతున్నాయి పార్లరమ్మ అని అంటాడు. అక్కడున్న రోహిణి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడున్న బాలు ఉండి మీనాకు చింటూకి పార్లరమ్మకి ఏదో లింక్ ఉంది, అది ఏంటో అని మా ఇద్దరు కనిపెట్టి తీరాలి మీనా అని అంటాడు. అక్కడున్న బాలు మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.